ఒకప్పుడు నెల్లూరు జిల్లా ప్రాంతం నుంచి రంగారాయుడు గారిని ఒక ఆయన భద్రాచలం వచ్చారు. ఆయనకి కోరిక, భద్రాచలంలో ఉత్సవమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు వైరముడి అంటే అది ఇలా ఉంటుంది, ఆ వైరముడి చేయించాలి కిరీటం అని. ఎలా? పాపం ఆయన దగ్గర డబ్బు లేదు, వైరముడి చేయించాలని కోరిక. ఆయన రోజు రామ 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 అని రామచంద్రమూర్తితో ప్రార్థన చేసుకు పడుకునేవాడు. సీతారామ కళ్యాణం దగ్గరికి వచ్చేస్తోంది, కొన్ని నెలల్లోకి వచ్చేసింది. రామచంద్రమూర్తి కల్లో సాక్షాత్కరించారు. బెంగ పెట్టుకోపోయే, నీకు మీ తండ్రి గారు ఇచ్చినటువంటి ఇంట్లో మధ్య గది తవ్వు, అక్కడ 6 మణులు ఉంటాయి, ఆ 6 మణులు తీసి నాకు వైరముడి చేయించన్నారు. ఆయన తిన్నగా వెళ్లి వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి ఇంటి మధ్య గది తవ్వించారు. 6 మణులు దొరికాయి. 6 మణులతో వైరముడి చేశారు. కంసాలులు అన్నారు, ఆ మధ్యలో ఒక్క మరకతమణి వేస్తే అందం వస్తుంది, ఆ మరకతమణి లేకపోతే ఇది పిడితే అందం రాదు అన్నారు. ఎక్కడొస్తుంది మరకతమణి? పాపం ఎలాగైనా సంపాదించాలని ఆయన భారతదేశం అంతా తిరిగాడు రంగారాయుడు గారు. ఆ 6 మణుల మధ్యలోకి ఇమిడేటటువంటి మరకతమణి ఎక్కడా దొరకలేదు. ఎక్కడా దొరకట్లేదు మరకతమణి. ఎలా? ఆయన బెంగబెట్టుకున్నాడు. రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ, ఒక వారకాంత దక్షిణ దేశం నుంచి వచ్చింది. వచ్చి, అయ్యా ఎప్పటి నుంచో నా చేతికి ఉంగరం ఉంది, నాకు రాముడు చెప్పాడు ఇందులో మరకతమణి ఉంది, మీరు వైరముడి చేయించారట, తెల్లవారితే శ్రీరామనవమి, ఈ మరకతమణి ఆ కిరీటానికి సరిపోతుందని నన్ను పంపించాడు. సరిపోతుందని ఆయన అన్నాడు కాబట్టి సరిపోతుంది, తీసుకోండని ఉంగరం ఇచ్చింది. కంసాలుల్ని పిలిపించి ఉంగరంలో మరకతమణి తీసి వైరముడిలో వేశారు. ఖచ్చితంగా సరిపోయింది. ఇప్పటికీ భద్రాచలం సీతారామ కళ్యాణంలో ఆ వైరముడే పెడతారు. అంత సత్యం. అందులో ఇంకా ఏమీ మీకు సందేహం అక్కర్లేదు. మహానుభావుడు పలుకుతాడు, గోదావరి తల్లి పలుకుతుంది. అందుకే వామాంకస్థిత జానకీ పెరిలి సత్కోదండ దండంకరే చక్రం చోద్భకరేణ బాహుయుగడే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. ఆ రామచంద్ర ప్రభువే భద్రాచలంలో విలిచి ఉన్నాడు అని స్పష్టంగా శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తన ప్రార్థనా శ్లోకంలో ఆవిష్కరించి ఉన్నారు.